మిస్టర్ ఎక్స్ హియర్. వినడానికి చాలా బాగుంది మిస్టర్ ఎక్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రిపరేషన్ ఏమవుతుంది అంటే కాస్త ఆఫీస్ వర్క్ ఎక్కువైంది ఈరోజు. కాస్త చాలా తక్కువ టైం ఇన్వెస్ట్ చేశాను. నేను ఏదో పెద్ద పుడింగ్ లాగా ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసేస్తా అన్న. కంప్లీట్ చేయడం కాదు కదా, సగం కూడా కాల. బట్ కాన్సెప్ట్ అయితే కవర్ చేశాను అనిపించింది. అందులో చిన్న లాజిక్ ఉందప్ప. లాజిక్ ఒక్కటి కవర్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనిపించింది. ఆ లాజిక్ ఏంటంటే, సపోజ్ నువ్వు ఇన్స్టాల్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే నువ్వు కట్టేస్తున్నావో నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ ఇన్స్టాల్మెంట్ పైసలు అక్కడితో ఖతం అని చెప్పి. బట్ ఆ అమౌంట్ నీ దగ్గర లేదు. ఆ అమౌంట్ నువ్వు ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వాడికి ఇచ్చేస్తున్నావు కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాడో ఆ ఇంట్రెస్ట్ కూడా వాడికే వెళ్తుంది. సపోజ్ నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉంది, ఒక 300 నువ్వు ఇవ్వాలి. సపోజ్ వేరొకడికి 3 ఇన్స్టాల్మెంట్స్ అనుకున్నావు. అందులో నువ్వు ఫస్ట్ ఒక 100 ఇచ్చావు. ఆ 100 నువ్వు వాడికి ఇచ్చేసావు కాబట్టి ఆ నెక్స్ట్ 2 years ఏదైతే ఉందో ఆ 2 years మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది వాడి దగ్గరే ఉంచుకొని వాడే ఆ బెనిఫిట్ పొందుతున్నాడు. నువ్వేమనుకుంటావు అంటే నువ్వు 100 ఇచ్చావు కాబట్టి అయిపోయిందని. బట్ ఆ 100 అదే నీ దగ్గరే ఉంటే ఆ 100 మీద వచ్చే బెనిఫిట్ నువ్వు పొందుతావు. అదే నెక్స్ట్ ఇయర్ సేమ్ రిపీట్. నెక్స్ట్ ఇయర్ ఏంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో 100 ఇచ్చావు అనుకో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద. దాని మీద మళ్ళీ ఇంకొక 1 year వరకు ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిద్దో ఆ బెనిఫిట్ నువ్వు ఎవరికైతే ఇచ్చావో వాడు పొందుతాడు. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసింది ఇన్స్టాల్మెంట్లో నువ్వు ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది ఓవరాల్గా క్యాల్కులేట్ చేసి, దీనిలో 3-4 డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒక క్వశ్చన్ వచ్చి నేను డీల్ చేస్తుంది విచ్ ఈజ్ నువ్వు ఫైనల్లీ ఎంత పే చేయాలి, సో నీకు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది. అలాంటప్పుడు నీకు టోటల్ ఆ బెనిఫిటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక వాల్యూ కింద తీసుకొని ఆ టోటల్ వాల్యూ ఈజ్ ద అమౌంట్ దట్ యూ నీడ్ టు పే. ఆ రెండు రేషియో చేసి దాన్ని బట్టి నీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ఎంతైతే క్యాలిక్యులేట్ చేసావో అది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇలానే ఇంకొక 2-3 మోడల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో అనుకున్నట్టు ఏదో ఇది ఎగ్జామ్ టైప్ ఆన్సర్స్ రావడం కాకుండా ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ 2 EMIs. ఇన్ఫ్యాక్ట్ ఒక 1,72,000కి ఒక 12% ఇంట్రెస్ట్ అనుకుని మంత్లీ ఇన్స్టాల్మెంట్ 12 monthsకి ఎంత అవుతుంది, 18 monthsకి ఎంత అవుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుండే నాకు ముందు. అది క్యాలిక్యులేట్ చేసా. అది 15,216.5 12 monthsకి, అదే 18 monthsకి అయితే 10,392.2 months. అది ఇలా ప్రాక్టికల్గా అప్లై చేస్తే ఒక కిక్ వచ్చిందప్ప, బాగుంది.